బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక పారిజాతం జోష్నతో, చూడు ఆ కార్తిక్ గాడికి నీ గురించి నిజం తెలిస్తే ఈ పాటికి వాడు పోలీసులతో ఇంటికి వస్తాడు, పోలీసులకే నిన్ను అప్పగిస్తాడు అని అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. గ్రాని చెప్పింది నిజమై ఉంటుందంటావా? దాసు నిజంగానే బావని కలిస్తే అదే జరుగుతుంది. అవును, బావ నన్ను పోలీసులకే అప్పగిస్తాడు. ఇక నేను అనుకున్నది ఏదీ జరగదు అని చెప్పేసి జోష్న కంగారు పడుతూ ఉంటే ఇక పారిజాతం, జేంటి ఇప్పటి వరకు కాలు కాలిన పిల్లిలాగా ఎగిరావు, ఇప్పుడంటే నీ నోరు మూసుకుపోయింది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న, గ్రాని నోరు మూసుకుపోయింది నాకు కాదు నీకు. ఆ కాల పోలీసులకి నన్ను బాగా అప్పగిస్తే ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేసేది నన్ను కాదు నిన్ను. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లల్ని మార్చింది నువ్వు, ఈ ఇంటికి అన్యాయం చేసింది నువ్వు, కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసేది నిన్నే అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక జోస్న, అవును గ్రాని, నాకేమీ తెలీదు, మా గ్రాని నన్ను మార్చింది, ఇంతకు మించి నాకేం తెలీదని నేను అందరి ముందు చెప్తాను. అప్పుడు పిల్లల్ని మాయం చేసి ఇంత పెద్ద తప్పు చేస్తావని తాతే నిన్ను గన్తో షూట్ చేసేస్తాడు. ఇక మమ్మీ డాడీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి నువ్వు నిజం బయటపడితే ఫస్ట్ ప్రమాదం నీకే అని వెనకాలనే ఇక పారిజాతం గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇక జోస్న, గ్రానికి ఏమైనా పిచ్చి పట్టిందా? గ్రాని ఏంటి ఇలా నవ్వుతుంది? గ్రాని గ్రాని అని వెనకాలనే, చూడవే వెర్రిబాకులదనా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు చెప్పింది నిజమేనే, నేను పిల్లల్ని మార్చాను, కానీ నువ్వే సుమిత్రకి అసలైన కూతురివి. అలాంటప్పుడు నేను నిన్ను మార్చలేదు కాదా? నువ్వే వాళ్ళ వారసురాలైనప్పుడు ఇక నా తప్పే ఉంటుంది చెప్పు? అప్పుడు నేను వాళ్ళకి దొరకను కదా. అలాగే వాళ్ళు నన్నేం చేస్తారు చెప్పు? ఒకవేళ అలాంటి ఆలోచన నాకు వచ్చిందని తెలిస్తే మీ తాత నన్ను తిడతాడు. మీ తాత చేతిలో తిట్లు తినడం, కొట్టించుకోవడం నాకేమీ కొత్త కాదు. కాకపోతే ఇక్కడ నువ్వే అందరికీ అడ్డంగా దొరుకుతావు. ఎందుకంటే నువ్వేమేమి కుట్రలు చేశావో, ఏమేమి ఈ ఇంటికి ప్రమాదాలు తలపెట్టావో అన్నీ ఆ కార్తిక్ గడికి, నా కొడుకు దాసుకి బాగా తెలుసు. అవి కనుక బయట పెడితే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని వెనకాలనే ఇక జోష్న, గ్రాని నేను చెప్పేది విను గ్రాని, నేను నిజంగా ఇంటికి వారసురాల్ని కాదు, నేను నీ మనవరాల్నే గ్రాని. చూడు, ఇంకా నన్ను మోసం చేయాలని చూడమాకే, నీ మాటలు ఎవ్వరు నమ్మరు అని వెనకాలనే ఇక జోష్న, గ్రాని నా మాట నమ్మేలాగా లేదు. అలాగే అక్కడ దాసు నిజంగా బావతో నిజం చెప్తే నా పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. ముందు దాసుని ఎలా అయినా ఆపాలి. అవును, ఆ రౌడీ వెధవులకి ఫోన్ చేయాలి, దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని జోష్న, గ్రాని నీకు చెప్పడం వేస్ట్, నేనే వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న వెళ్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే పారిజాతం కూడా జోష్న వెనకాల, ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు మర్యాదగా చెప్పు, మళ్ళీ నువ్వు నా కొడుకు దాసుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా, చెప్పవే చెప్పు అని చెప్పేసి పారిజాతం కూడా జోష్న వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే దశరథ ఇక దీప చేపట్టుకొని ఇక కార్తిక్ అలాగే దాసు ఇంకా పోలీసులు కూడా వస్తూ ఉంటారు. అది చూసిన పారిజాతం అలాగే జోష్న షాక్ అయిపోతారు. ఇక జోష్న అయితే, దాసు ఏంటి డాడీతో కలిసి వస్తున్నాడు, డాడీ అంటే దీప చేపట్టుకొని వస్తున్నాడు, వెనుక పోలీసులు, నో డౌట్ దాసు డాడీతో జరిగిందంతా చెప్పేశాడు. దీపే తన కూతురన్న విషయం తెలిసిపోయింది, అందుకే డాడీ దీపం చేపట్టుకుని తీసుకొస్తున్నాడు, అలాగే పోలీసులు కూడా వస్తున్నారు, ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలోకి దశరథ ఇక నాన్న, సుమిత్ర నాన్న అని పిలుస్తూ ఉంటే సుమిత్ర అలాగే శివనారాయణ వస్తారు. ఇక జోష్న పారిజాతం కూడా అక్కడికి వస్తారు. రాగాల్ని దశరథ జోష్నని చాలా కోపంగా అసహ్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర, ఏమైందండి, ఎందుకు అంత గట్టిగా పిలిచారు? అవును దీపా, మీరు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, ఏమైంది? దాసు, ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చావా, అసలు నీకేమైంది దాసు అని అంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ, అమ్మ సుమిత్ర ఒక్క నిమిషం నువ్వు వాగమ్మా. దశరథ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పోలీసులేంటి? అలాగే దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఏమైంది దశరథ అని వెనకాలనే, చెప్తానన్నా, దాసు ఇన్ని రోజులు కనబడకపోవడానికి కారణము, అలాగే పోలీసులు ఇంటికి రావటానికి కారణం అంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటే పారిజాతం ఇక మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ, పిన్ని ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఉండాల్సిన ప్రధాన సూత్రధారివి నువ్వే, నువ్వు లేకుండా ఇక్కడ ఎలా జరుగుతుంది పిన్ని అని అంటాడు.
ఒక్కసారిగా పారిజాతం ఇదేంటి దశరథ అలా మాట్లాడుతున్నాడు, నా కొడుకు దాసు నిజం చెప్పేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ పారిజాతం దశరథ ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వేంటి ఎప్పుడూ లేనిది లోపలికి వెళ్ళిపోతున్నావు అని అనగానే ఇక దశరథ ఎందుకంటే నేను చెప్పబోయే విషయం పిన్నికి ముందే తెలుసునన్నా, తన తప్పు తనకి తెలిసిపోద్ది కదా అందుకే వెళ్ళిపోతుంది అని అనగానే ఇక పారిజాతం అది కాదు దశరథ అని అంటూ ఉంటే ఇక శివనారాయణ చెప్పు దశరథ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, రాత్రి కూడా నువ్వేదో విషయంలో కంగారుగా ఉన్నావు, ఉదయం ఆ విషయం ఏంటో తెలుస్తుంది, నేను మనశ్శాంతిగా ఉంటాను అని చెప్పావు, ఇప్పుడేమో దీపని పట్టుకొని పోలీసులతో వచ్చావు, ఏంటి దశరథ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని వెనకాలనే చెప్తాను నాన్న, ఇన్నాళ్ళు మనం ఒకరి చేతిలో మోసపోయాం, కాదు ఇద్దరి చేతిలో మోసపోయాం, వాళ్ళ మాటల్నే నిజమని నమ్మి మనం ఇప్పటి వరకు గుడ్డి వాళ్ళ తిరిగా నాన్న అని అంటాడు. ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర ఏంటండి మీరంటుంది అని వెనకాలనే అవును సుమిత్ర, మన కళ్ళ ముందు ఉండేది నిజమని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అబద్ధంలోనే మనం బ్రతుకుతాం, కానీ ఆ విషయం మనకు అర్థమయ్యేసరికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. దశరథని ఇక శివనారాయణ ఏం మాట్లాడుతున్న దశరథ, అసలు మనం ఎవరి చేతిలో మోసపోయో, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఇంకెవరినన్నా నా కూతురు అని చెప్పుకొని తిరుగుతున్న జోస్న అలాగే పిన్ని అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అవుతారు. ఇక సుమిత్ర ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు, జోష్న మన కన్న కూతురు, అలాంటిది జోష్న మనల్ని ఎందుకు మోసం చేస్తుంది అని వెనకాలనే కన్న కూతురైతే మోసం చేయదు సుమిత్ర, కన్న కూతురు కాదు కాబట్టే మోసం చేస్తుంది, మనల్ని నాశనం చేయాలనుకుంటుంది, లేదు మనల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతారు. ఇక శివనారాయణ దశరథ ఏంటా మాటలు, జోష్న తప్పులు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన కన్న కూతుర్ని పట్టుకొని ఏంటా మాటలు, అయ్యో నాన్న ఇన్ని రోజులు నేను కూడా నా కూతురు తప్పు చేసి ఉంటుంది అంతే తప్ప మనుషుల ప్రాణాలు తీసే అంత తప్పు చెయ్యదు, తెలియక చేస్తుందిలే అనుకున్నాను, కానీ జోష్న గురించి కొన్ని నిజాలు తెలిసాకేనన్నా అంతా నాకు అర్థమైంది. సుమిత్ర నువ్వు నవమోసాలు మోసి నా కూతుర్ని కన్నానని చెప్తున్నావే, తను జోష్న కాదు సుమిత్ర, జోష్న నీకొక దేవత, తను మన కన్న కూతురని మురిసిపోతున్నావే, తను మన కన్న కూతురు కాదు అని వెనకాలనే జోష్న అలాగే సుమిత్ర పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక శివనారాయణ దశరథ ఏం మాట్లాడుతున్నావు, ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే దీప అత్త నువ్వేం టెన్షన్ పడద్దు అని అంటూ ఉంటే ఇక దాసు అవును వదిన నువ్వు కంగారు పడద్దు, ఒరే కార్తీక్ మీ అత్తకి నిజం తెలియదు కాబట్టే అలా ఉందిరా, నిజం తెలిసాక మీ అత్త కూడా నాలాగే సంతోషంగా ఉంటుంది, సుమిత్ర నేను చెప్పేది నిజం, జోష్న మన కన్న కూతురు కాదు, జోష్న దాసు కూతురు అని వెనకాలనే శివనారాయణ అలాగే సుమిత్ర షాక్ అవుతారు. ఇక పారిజాతం దశరథ అని అనబోతూ ఉంటే ఇక జోష్న రాణి నువ్వు ఒక్కసేపు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, దాసు కూతురు పుట్టగానే చనిపోయింది అని మా పిన్ని మనల్ని మోసం చేసి అబద్ధం చెప్పి పుట్టగానే మన బిడ్డని మనకి దూరం చేసి దాసు కూతుర్ని మన కూతురని మనల్ని నమ్మించింది సుమిత్ర, అవును జోష్న మన కన్న కూతురు కాదు దాసు కూతురు, దానికి సాక్ష్యం దాసే అని వెనకాలనే ఇక దాసు అవును వదిన, పుట్టగానే మా అమ్మ ఇంటి మీద పగ తీర్చుకోవడం కోసం నా కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పి పుట్టగానే నీ బిడ్డని నీకు దూరం చేసింది, జోష్న నా కన్న కూతురు అని చెప్పేసి దాసు అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక పారిజాతం ఒరే ఇది నీ కూతురేరా, నీ కూతురు కాదురా, ఈ విషయం ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అది కదండి హారిక గారు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయని చెప్పారు కదా, జోష్న నా కూతురు కానప్పుడు దాసు కూతురు అయితే ఆ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవుతాయి అని వెనకాలనే బ్లడ్ శాంపిల్స్ మ్యాచింగ్ కాలేదు, అవును జోష్న బ్లడ్ శాంపిల్స్తో హారిక గారు మ్యాచ్ అయినాయని చెప్పలేదు, నీ కన్న కూతురు బ్లడ్ శాంపిల్సే నీకు మ్యాచ్ అయినాయి సుమిత్ర అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ ఏంటి దశరథని అంటుంది, అవునన్నా పిన్ని మా బిడ్డని మాకు దూరం చేసిన ఆ భగవంతుడు మళ్ళీ మా బిడ్డని మాకు దగ్గర చేశాడు, అవును సుమిత్రని కాపాడేది ఇప్పుడు మా కన్న కూతురే, అవును నాన్న తన రక్తమే సుమిత్రకి మ్యాచ్ అయింది, ఏంటి దశరథని అంటుంది, అంటే ఇప్పుడు నా మనవరాలు ఎక్కడుంది, నీ మనవరాలు ఎవరో కాదు నాన్న, ఏమండి నా కూతురు ఎక్కడ ఇప్పుడు,
దీపే మన కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది. అంటే ఈ జ్యోత్స్న నిజంగానే నా మనవరాలేనా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్ర దీప అమ్మ దీప అని చెప్పేసి దీపని హక్ చేసుకుంటుంది. ఇక అక్కడే ఉన్న శివనారాయణ అమ్మ దీప, ఇన్నాళ్ళు నువ్వు ఈ ఇంటి పని మనిషి కంటే దారుణంగా మేము చూసాము, కానీ నువ్వే మా ఇంటి వారసురాలువా? దీప, నువ్వు నా కన్న కూతురువని తెలియక, నువ్వు చనిపోతున్నావని తెలిసి కూడా నీకు రక్తం ఇవ్వనన్నాను. ఏ కన్న తల్లి తన బిడ్డ విషయంలో ఇన్ని తప్పులు చేయదు. నీ విషయంలో నేను ఇన్ని తప్పులు చేశాను, కానీ నీ కన్న తల్లిని నువ్వు కాపాడుకోవడం కోసం ఇంత తాపత్రయపడుతున్నావా? నన్ను క్షమించి దీప అని సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న జ్యోత్స్న అయితే, ఇక ఏం చేయాలి నేను ఇప్పుడు నేనేం చేసినా సరే నన్నెవ్వరూ కూడా క్షమించరు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలోకి దశరథ పారిజాతం, మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం పుట్టగానే నీ మనవరాల్ని మార్చి నా మనవరాల్ని నాకు దూరం చేస్తావా నిన్ను అని అనగానే ఇక దశరథ, నాన్న ఇది పిన్ని చేసిన తప్పు, కానీ నిజం తెలిసాక కూడా జ్యోత్స్న మనల్ని అందరినీ మోసం చేసింది నాన్న. నా కూతుర్ని నా మనవరాల్ని చంపడానికి ప్రయత్నించింది. అంతేకాదు, ఎక్కడ నిజం బయటపడుతుందనని తన కన్న తండ్రైన దాసుని కూడా జ్యోత్స్న చంపాలని చూసింది. ఎక్కడ దాసు నిజం చెప్తాడా అన్న భయంతో. అంతెందుకు, సుమిత్ర ఒకవేళ బ్రతుకుంటే సుమిత్ర ఆపరేషన్ అప్పుడైనా జ్యోత్స్న గురించి నిజం తెలుస్తుందని సుమిత్రకి టాబ్లెట్లు ఇవ్వకపోవటం, సుమిత్రకి నిజం చెప్పి సుమిత్రని చంపాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జ్యోత్స్న చేసిన తప్పులేనన్నా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పారిజాతం అయితే జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. ఊసే పాపిష్టిదానా, నువ్వు నా మనవరాలివి, నేను ఇంటి వారసురాన్ని చేయాలని చూశాను, కానీ నువ్వు నా కన్న కొడుకునే చంపాలని చూస్తావా? నిన్ను వదలను అని కొడుతూ ఉంటే ఇక సుమిత్ర ఆగండత్తయ్య అని అంటుంది. దాంతో జ్యోత్స్న, మమ్మీ నేను నిజంగా నీ కూతుర్ని కాకపోయి ఉండొచ్చు, కానీ మమ్మీ నేను నీకు పెంచిన కూతుర్ని. చిన్నప్పటి నుంచి నువ్వే నాకు తల్లిలా చూసావు. నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసావు. ఇప్పుడు దీపొచ్చిందని నువ్వు నన్ను కాదనుకుంటావా? చెప్పు మమ్మీ, నీతో నేనున్న ప్రేమ అంతా కూడా నిజం, నీతో ఉన్న నేను ఎఫెక్షన్ అంతా కూడా నిజం, అది అబద్ధం కాదు కదా మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నువ్వేనా క్షమించు మమ్మీ అని వెనకాలనే సుమిత్ర జ్యోత్స్న చంప పక్కలు కొడుతుంది. అందరూ కూడా షాక్ అవుతారు. నోర్మై, ఇన్నాళ్ళు నువ్వు ఏ తప్పులు చేసినా నా కూతురు తెలియక తప్పు చేస్తుంది అనుకున్నాను, కానీ నా కూతురు దీపని నాకు దూరం చేయడం కోసం నువ్వు తప్పుల మీద తప్పు చేయడమే కాకుండా నాతోనే నా కూతుర్ని అసహించుకునేలా చేశావు. నా కూతురికి నేను రక్తం ఇవ్వకుండా చేశావు. నా కూతురికి పెళ్లిలో నేనే తాళిబొట్టి తీసేలా చేశావు. నాతో ఇన్ని పాపిష్టి పనులన్నీ చేయించావు, ఇంత పాపాన్ని చేయించావు. నిన్ను వదలను అని సుమిత్ర జ్యోత్స్న చంప పగలు కొడుతూ ఒక్కసారిగా అక్కడికక్కడే స్పృహ కోల్పోతూ తన నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడిపోతారు. ఇక దశరథ్ అయితే సుమిత్ర అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న పారిజాతం కూడా సుమిత్ర దగ్గరికి వస్తారు. ఇక దీప అమ్మ అత్త అని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇక దశరథ, ఇన్స్పెక్టర్ ఏంటి అలా చూస్తున్నారు, వెంటనే జ్యోత్స్నని మా పిన్నిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి దీపని ఇక కార్తీక్ని సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక ఒక్కసారిగా దశరథ సుమిత్ర అని గట్టిగా అరుస్తాడు. ఇక కార్తీక్, మావయ్య ఇలా జరుగుతుందని చెప్తేనే నువ్వింత భయపడుతున్నావే, ఒకవేళ ఇదే నిజంగా జరిగితే అత్త మనకి దక్కదు మావయ్య. అత్త కండిషన్ ఇప్పుడు చాలా సివియర్గా ఉంది. అత్త క్యాన్సర్ స్టేజ్ చాలా దాటింది. ఈ టైంలో అత్తకి మనం సడన్గా షాక్ గురి చేసే విషయాల్ని చెప్పకూడదు. ఇన్నాళ్ళు ఎంతో తన ప్రేమగా చూసుకున్న తన కన్న కూతురు కాదనే విషయం తెలిస్తే, అలాగే దీప విషయంలో అత్త చేసిన తప్పులన్నీ అత్తకి గుర్తొస్తే అత్త తట్టుకోలేదు. అందుకే మావయ్య, అత్త కోసమైనా మనం ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పకూడదు. కొన్ని రోజులు ఈ నిజాన్ని మన మనసులోనే ఉంచుకోవాలి. నేను చెప్పేది విను మావయ్య, దయచేసి నువ్వు ఈ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టద్దు. ఏంట్రా, ఇంకా నా కూతుర్ని పని మనిషిలాగే ఉండమంటావా? చెప్పరా, నా కూతురు తన తల్లి కోసం ఇంత త్యాగం చేస్తుంది. అయినా సుమిత్రకి జ్యోత్స్నే దేవతలా అనుకున్నా నిజం చెప్పకుండా ఉండమంటావా? నాన్న, నాకు అమ్మ ప్రేమ కావాలి, కానీ అమ్మ నన్ను దేవతలా చూడాలని నేను అనుకోలేదు. అమ్మ బ్రతకడం నాకు కావాలి. అవును నాన్న అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న దాసు, అమ్మ దీప, నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావమ్మా.
ఏ తల్లి కోసము ఏ బిడ్డ చేయని త్యాగం చేస్తున్నావు. నీ కడుపులో నీ బిడ్డని చంపుకొని మరి సుమిత్ర వదిన్ని బ్రతికించాలి అనుకుంటున్నావు. నిజంగా నీలాంటి గొప్ప కూతురు నూటికో కోటికో పుడతారమ్మా అని వెనగాలనే దశరథ, దసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుమిత్రని కాపాడటం కోసం దీప కడుపులోని బిడ్డను చంపుకోవడం ఏంటి అని వెనకాలనే ఇక కార్తీక్, మావయ్య అది, ఒరే కార్తీక్, నువ్వు ఇంకా ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు. చెప్పరా, ఇంకా నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నావు నువ్వు? సుమిత్ర ఆపరేషన్లో నువ్వేదైనా విషయాన్ని దాచిపెడుతున్నావా? చెప్పరా అని వెనకాలనే ఇక కార్తీక్, చెప్తాను మావయ్య. అత్తకి దీప బోన్ మ్యారో ఇవ్వటం వల్ల దీప కడుపులోని బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు. బిడ్డ కోసం అత్తని వదులుకోవాలి, లేకపోతే అత్త కోసం బిడ్డని వదులుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మీ దగ్గర ఉందని డాక్టర్ చెప్పారు. దీప అత్త కోసం తన కడుపులోని బిడ్డని త్యాగం చేసుకోవాలనుకుంటుంది. అవును, తన కన్న తల్లి తనకి దూరం కాకూడదు అనుకుని దీప ఈ నిర్ణయం తీసుకుంది మావయ్య అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏం చేశావమ్మా? కన్న తల్లిదండ్రులుగా పుట్టినప్పటి నుంచి నువ్వు కష్టాలు పడుతూనే ఉన్నావు. నీకంటూ మేము ఏది కూడా చేయలేదు, కానీ నువ్వు మా కోసం ఇంత పెద్ద త్యాగం చేస్తున్నావా? నువ్వు చావు బతుకులో ఉన్నప్పుడు సుమిత్ర నీకు రక్తం కూడా ఇవ్వలేదు, కానీ నువ్వు ఈరోజు ఇలాంటి పని చేస్తున్నావా అని దశరథ చాలా ఏడుస్తూ ఉంటాడు. మాకు చాలా పాపం తగులుతుందిరా కార్తీక్. అవును, నాన్న ఎప్పుడూ అనేవాడు, మనం ఏదో పాపం చేసాం, అందుకే ఆ భగవంతుడు మనకి ఈ రూపంలో ఇలాంటి శిక్షని విధించాడు అని. నిజంగానే నేను, సుమిత్ర, నాన్న అందరం కూడా నా కూతురు విషయంలో తప్పు చేశాన్రా. అందుకే ఆ భగవంతుడు మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. కూతురు దగ్గరున్న మేము అనాథల్లా ఉండేలా చేశాడు అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పక్కన జోష్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక ఆ రౌడీల ఫోన్ అయితే ఎంతకి కూడా లిఫ్ట్ చేయరు. ఏంటి వీళ్ళు ఎంత ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇక జోష్న అయితే వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు, నేనే రంగంలోకి దిగాలి అని చెప్పేసి జోష్న ఇక హాల్లోకి వస్తుంది. అప్పుడే దశరథ, ఇక శివనారాయణ, కార్తీక్, దీప, దాసు ఇంటికి వస్తారు. ఒక్కసారిగా జోష్న, డాడీ ఏంటి దాసుతో కలిసి వస్తున్నాడు, దాసు నిజం చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ రాగాల్ని దీపని చూసిన పారిజాతం, ఏ దీప, వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అని అనగానే, దీప నువ్వు వాగమ్మా, జోష్న వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా. డాడీ నేనా? నువ్వే. ఏ చెప్పింది వినవా అని అనగానే ఇక జోష్న, డాడీ అంటే ఎప్పుడు లేని ఇలా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పేసి కాఫీ పెట్టడానికి వెళ్తుంది. ఇక పారిజాతం, ఇదేంటి దశరథ, ఎప్పుడు కన్న కూతుర్ని ఒక్క మాట కూడా అనని దశరథ ఇప్పుడు జోష్నని కాఫీ పెట్టమంటున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దీపని, కూర్చో అమ్మ దీప అని చెప్పేసి కూర్చోపెడతాడు. ఇక జోష్న కాఫీ పెడుతుంది, కానీ దాసుని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం, నాన్న దాసు నీకేమైందనని చాలా కంగారు పడ్డానరా. నీకేం కాలేదు కదా, నాకేమవుతుందమ్మా? ఇక్కడ నా అల్లుడు నా కూతురు దీప ఉండగా నాకేమవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఇదేంటి వీడు ఎప్పుడు లేంది దీప నా కూతురు అంటున్నాడేంటి? వీడికి జోష్న వీడి కన్న కూతురు కాదని చెప్పాలి అని పారిజాతం ఇక దాసుని పక్కకి తీసుకెళ్తుంది. ఇక దాసు, ఏంటమ్మా? ఒరే దాసు, నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంటది? జోష్న నిన్ను కిడ్నాప్ చేయించిందిరా. ఆ విషయం నాకు తెలుసమ్మా. అది ఎందుకు నిన్ను కిడ్నాప్ చేసిందో తెలుసా? జోష్న నువ్వు అనుకున్నట్టు నీ కన్న కూతురు కాదురా, నా మనోరాలు కాదు, అది కళ్యాణి కూతురు కాదురా. ఆ విషయం నాకు ముందే తెలుసమ్మా. ఏంట్రా నువ్వు అంటుంది? అవునమ్మా. ఒరే దాసు, నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావురా. పిచ్చోళ్ళ నేను మాట్లాడలేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. జోష్న నా కన్న కూతురే, అది ఏ విషయంలోనైనా నేను నమ్ముతాను. దాసు, అవునమ్మా, ఆ బ్లడ్ శాంపిల్స్ జోష్నే మార్పించుంటుంది. నాకు తెలుసు కదా నా కూతురి బుద్ధి ఏంటో, నా కూతురి ప్రవర్తన ఏంటో. ఖచ్చితంగా చెప్తున్నాను, జోష్నే నా కన్న కూతురు. అది ఎవరు ఎన్ని చెప్పినా నేను మాత్రం నమ్మను అని అంటాడు. అప్పుడే జోష్న, గ్రాని ఆ విషయం మా నాన్నకు అర్థమైంది, నీకు మాత్రం అర్థం కాలేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట విన్నావా? ఇప్పుడు తెలిసిందా నీకు అని వెనకాలనే, ఏంట్రో దశ నువ్వంటుంది? అవునమ్మా, నా కూతురు బుద్ధి మంచిది కాదు. నిజంగా దశరథన్నయ్య సుమిత్ర వదిన కూతురు జోష్న అయ్యుంటే జోష్న ప్రవర్తన ఇలా ఉండేది కాదు. ఇలా ఈ ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చేవే కాదు. తను నా కూతురు కాబట్టే, అది నీ పెంపకంలో పెరిగింది కాబట్టే దాని ప్రవర్తన అలా ఉంది అని వెనకాలనే ఇక జోష్న, నాన్న ఈ విషయాలన్నీ పక్కన పెట్టు. నువ్వు బావతో కానీ డాడీతో కానీ నా గురించి నిజం చెప్పావా? చెప్పు నాన్న,
నువ్వు నా గురించి నిజం చెప్పావని తెలిస్తే ఇక వాళ్ళు నన్ను క్షమించరు. చెప్పు నాన్న, అంత కంగారు పడమాకలే అమ్మా. నేను ఇంకా వాళ్ళతో నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్స్ సో మచ్ నాన్న. చూడమ్మా జ్యోత్స్న, నేనైతే నిజాన్ని బయట పెట్టలేదు. కానీ సుమిత్ర వదిన ఆపరేషన్ అయ్యేలోపు నిజం నువ్వే బయట పెడతావు. ఎందుకంటే సుమిత్ర వదిన కన్న కూతురు నువ్వు కాదు కాబట్టి అప్పటికైనా నిజం బయటపడుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా జ్యోత్స్న, తప్పు చేసిన వాడు దొరకలేదు అంటే ఎప్పటికీ దొరకడని కాదు, త్వరలోనే దొరికిపోతాడని అర్థం. గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. ఇక దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పారిజాతం, ఉసి జ్యోత్స్న ఏంటి ఇదంతా? గ్రోని, ఇప్పటికైనా అర్థమైందా నీకు నా టెన్షన్, నా బాధ? ఇక్కడ ఏదో జరుగుతుంది, బావ ఏదో చేస్తున్నాడు. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వడానికి కారణం కూడా బావే. ఈ విషయంలో నేను ఏదైనా తెలుసుకోవాలంటే నీ హెల్ప్ నాకు కావాలి అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో.